హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే అనన్య ఆటకు చెక్ పెట్టాలని ఆనంద భైరవి డాక్టర్ని పిలిపిస్తుంది. అప్పుడు వెంటనే అతను ఆ మంచానికి కట్టేసి షాక్ ట్రీట్మెంట్ పెట్టాలని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా అనన్య బెబ్బెలెత్తి షాక్లో ఉండిపోతుంది. అదేంటి డాక్టరు, ఎవరైనా కాళ్ళ నొప్పులు వస్తే ఇంజెక్షన్ అదో ఇదో ఇస్తారు, కానీ నువ్వేంది షాక్ ట్రీట్మెంట్ పెట్టాలంటున్నావు అని కాంచన అంటుంది. ఇది నా వైద్యం, ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే తొందరగా ఇలాంటి వాళ్ళు కవర్ అవుతారు. ఇలాంటి ట్రీట్మెంటు నేను చాలామందికి చేశాను. నా ఎక్స్పీరియన్స్ని మీరు అలసిగా చేసుకొని ఏదో నన్ను హేళన చేస్తే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి ఆటంకం వస్తుంది. అందుకనే నేను చేసేది మీరు చూస్తూ ఉండిపోండి, గంతే. అరే డాక్టరు, ఆల్రెడీ నా కూతురికి కాళ్ళు ఉన్నాయిరా, ఉన్న కాళ్ళను ఉండనివ్వకుండా లేని నాటకాన్ని మొదలుపెట్టి నా కూతురు ఉన్న కాళ్ళను పోగొట్టేలా ఉంది అనే విధంగా మనసులో కాంచన అనుకుంటూ ఉంటుంది. ఇదిగో డాక్టరు, నా కూతురు కాళ్ళకు నువ్వేం వైద్యం చేయాల్సిన అవసరం లేదురే. అదేంటమ్మా, నీ కూతురు కాళ్ళు పోయాయని మేడం గారు మమ్మల్ని పర్సనల్గా పిలిపించారు. ఈ ట్రీట్మెంట్ పెట్టాల్సిందే, కాళ్ళు రావాల్సిందే. ఇప్పుడు నేను ఈ షాక్ ట్రీట్మెంట్ పెడితే గిన్నిస్ బుక్ రికార్డ్ని తీసుకుంటాను అనే విధంగా వెంటనే అనన్య కాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ పెట్టిస్తుంది. ఒక్కసారిగా కీకలు పెడుతూ ఉంటుంది. అక్కడ డాక్టర్ ఆహా తెల్లారిసరికల్లా ఈ మేడం చకచకా నడుస్తూ ఉంటారు. ఇది నా మాట తథ్యం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్, ఎంత త్వరగా వచ్చి ఇక మా కోడలి కాళ్ళు తెప్పిస్తారని అస్సలు కళ్ళలో కూడా అనుకోలేదు. ఇక దాందేముంది మేడం, నేను గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కబోతున్నాను. ఈ 100 పూర్తి చేశాను కదా అని అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఈలోపు అందరు కలిసి వెళ్ళిన తర్వాత ఏంటి కుక్క కంటికి చెప్పు దెబ్బ ఎలా ఉంది అనన్య, నాతోనే సవాలు విసిరావు కదా, రోజు రోజుకి నీ నరకం ఎలా ఉంటుందో రోజుకో రుచి చూపించబోతుంది ఈ ఆనంద భైరవి. వెయిట్ అండ్ సీ 2.2 అని చెప్పేసి వెర్రవీగావు కదా, అది శాంపిల్కి మాత్రమే, కానీ ఈ ఆనంద భైరవి అసలు రూపం చూస్తే తట్టుకోలేవు, అండర్స్టాండ్ అని వెళ్ళిపోతుంది. ఏందమ్మి గాశారం, ఏదో చేయబోతుంటే ఏదో జరిగిపోతూ ఉండదు అనే విధంగా అంటుండగా, వదిలిపెట్టను, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టను, ఇంతకింత అనుభవించేలా చేస్తాను. చేసావులే, పప్పులో సారు, చేసింది లేదు చేపింది లేదు, ఏదో బిల్డప్ తప్ప. అమ్మా కావాలని చెప్పేసి నన్ను ఇంకా రెచ్చగొట్టకు, వెళ్ళు, చెప్తాను ఒక్కొక్కరి సంగతి నేనేం చేయాలో అది చేస్తాను అనే విధంగా అనుకుంటుంది. బిజినెస్ పార్ట్నర్గా అమెరికా నుంచెలే ఇక వీళ్ళ పార్ట్నర్షిప్గా కొత్త వాళ్ళు వస్తారు. ఆనంద భైరవి టైఅప్ కావడానికి బిజినెస్ పార్ట్నర్గా కొంతమంది వచ్చిన తర్వాత ఆ సమయంలో ఎండి పోస్టులో ఉన్న లీలావతి గౌరవంగా తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్కి కావలసిన లక్షణాలు తన దగ్గర లేవని వాళ్ళు ఇంగ్లీష్లో అనుకుంటూ ఉంటారు. తను మాటలు విని వెంటనే వాళ్ళు ఇంగ్లీష్లో తనకి తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ రాదా, ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా తెలుగు పని చేయదు, ఇంగ్లీష్ మాత్రమే పనిచేస్తుంది, ఆ అర్హత మీ కంపెనీకి లేదని, మీతో టైఅప్ కామని మాకు అర్థమవుతుందని ఈ విధంగా లీలావతి మాటలను బిజినెస్ వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. ఆ మాటకు శరణ్య విధంగా అంటుంది, తనకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు, కాకపోతే చాలా తెలివి ఉంది, హ్యాండిల్ చేసే అంత సత్తా ఉంది, కానీ అది ఇక్కడ పని చేయదు కదా, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే రావాలి, అలా వస్తేనే మీ కంపెనీతో మేము టైఅప్ అవుతాం, లేకుంటే అవసరం లేదు అని ఈ విధంగా బిజినెస్ పరంగా వాళ్ళు
ఇక డీల్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో లీలావతి బాధపడుతూ, ఆనంద, నువ్వు నేను మోయలేని భారం నా చేతిలో పెట్టవు, కానీ నేను ఆ భారాన్ని మోయలేను ఆనంద. నాకంత ఇంగ్లీష్ రాదు. ఈ బిజినెస్ పరంగా ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఈ భారం నాకు వద్దు ఆనంద. నేను ఇంటినే చూసుకుంటాను. అత్తయ్య, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. వాళ్ళేదో అన్నారని చెప్పేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అత్తయ్య. లేదు శరణ్య, ఇంత పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళతో మాట్లాడడం నాకు రాదు. వెళ్తానని చెప్పేసి బాధతో వెళ్తుంది. ఆనంద భైరవి కూడా ఏం మాట్లాడాలనో అర్థం కాదు. తన అక్కకి ఏ సమాధానం చెప్పాలనో కూడా. ఆ సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత రెచ్చగొట్టడానికి ఉంటుంది కదా అనన్య. ఏంటత్తయ్యా, బిజినెస్ పరంగా మీరు అక్కడ హ్యాండిల్ చేయలేరని ఇక వాళ్ళు హేళన చేసి పంపించారా? ఇదంతా ఎవరు చేశారో కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా? లేకపోతే కుటుంబం కోసమని బాధ్యత, ఇక ఏదో బంధం వగేరా వగేరా అని చెప్పేసి ఏదో ప్రేమతో అని మాటలు నమ్ముతూ ఉంటారా? ఇప్పుడైనా నా మాట వినండి అత్తయ్య. ఇది ఎవరో చేసింది కాదు, ఆనంద భైరవి అత్తయ్య చేసింది. ఏం బాగుతున్నావే అని లీలావతి అంటుంది. అయ్యో అత్తయ్య, అయినా ఈ విషయం నేను చెప్తే నీకేమొస్తుంది చెప్పు? కనీసం మీరు అర్థం చేసుకోండి. మీకు ఇంగ్లీష్ రాదని చెప్పకనే చెప్పింది. అక్కడ బిజినెస్ పార్ట్నర్ని పిలిపించి వాళ్ళతో టైఅప్ కావాలని మరి మిమ్మల్ని చైర్లో కూర్చోబెట్టి నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు వంటింటికే పరిమితం అని చెప్పేసి అది కొట్టకనే దెబ్బ కొట్టింది. కానీ మీరు అర్థం చేసుకోరే. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అపార్థమే చేసుకున్నారు. లేమనంటే సెంటిమెంట్తో కుటుంబం పరువు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అత్తయ్య అని ఈ విధంగా అనేసరికి శరణ్య ఈ మాటలు విని ఒక్కసారిగా వచ్చి అనన్య చెంప గువ్వమన పగల కొడుతుంది. ఏయ్, ఏంటే, నోరు ముయ్యవే. ఎవరే ఇప్పుడు మా పెద్దతేను చిన్న చూపు చూశానని లేనిపోని అని కుటుంబాన్ని ముక్కలు చేయడానికని ఈ నాటకాలాడది? ఒసై, ఎలాగో నీకు ఏది చేత కాదు. చేసే వాళ్ళను రెచ్చగొట్టేది కాకుండా లేని అని వాళ్ళ బాధ పెట్టి మాట్లాడామనుకో పండ్లు రాలుతాయి. అయినా మా అత్తయ్యకు ఇంగ్లీష్ రాదని ఇప్పుడు హేళన చేస్తున్నావా? అసలు మేము హేళన చేసిడు కాదే, నీవే ఇప్పుడు మా అత్తయ్యని హేళన చేస్తున్నావు. విత్ ఇన్ 5 డేస్లో మా అత్తయ్య ఇంగ్లీష్ గలగలా మాట్లాడుతుంది. మళ్ళీ అదే బిజినెస్ వాళ్ళు మళ్ళీ మాతో టైఅప్ కావడానికి క్యూలో నిలబడతారే. దిస్ ఇస్ మై ఛాలెంజ్ అని అనన్యతో శరణ్య ఛాలెంజ్ చేస్తుంది. మా అత్తయ్యకు ఖచ్చితంగా 5 రోజులలో తనకి ఇంగ్లీష్ వచ్చేలా మేం చేసుకుంటామే. లేనిపోని అన్ని పుల్లలు పెట్టి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నా నీ ప్లాను పాతాల్లోకి తొక్కేస్తానే అని అనేసరికి వెంటనే అక్కడి నుంచి లీలావతి శరణ్య ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఏందమ్మీ, ఏదో ప్రగద్వాలు పలికావే, చూసావా ఏం జరుగుతుండదు? కుటుంబం ముక్కలని కాలు విరగొట్టుకున్నావు, ఇప్పుడు చెవు పగలగొట్టుండవు. ఇదే నీ తోవ అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది.